ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి ఆయన మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడింది, చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఎవరా మనిషి? ఆ మనిషి ఎందుకు భయపడుతున్నాడు? నిన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, మొన్న విజయసాయి రెడ్డి ఆల్మోస్ట్ ఏంటో చెప్పేశాడు, మిథున్ రెడ్డి విచారణకు హాజరవక తప్పలేదు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏం చెప్తాడో ఏం నోరిప్పుతాడో తెలియదు. ఇప్పుడు సీతారామాంజనేయులు నోరిప్పితే ఇంకా బొక్క పగిలిపోయే ప్రమాదం ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఆ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటే ఏంటి దాని అర్థం? ఎవరా మనిషి? ఇప్పుడు ఒక్క మనిషి తానే అప్పుడు తన గురించి తానే చెప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే తనకు తెలుసు కదా ఆ పాపాలు చేసింది ఎవరో తనకు తెలుసు, అందుకని తన గురించి తానే చెప్పుకుని ఏడుస్తా ఉన్నాడు. ఇవాళ అది లిక్కర్ స్కామ్ అయినా, జత్వానీ గారి కేసు అయినా సరే. ఇప్పుడు జత్వానీ గారి ఉదంతం తీసుకోండి, ఆ కేసు సందర్భంలో ఆయనలో రాజారెడ్డి ఆవహించాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఆ రాజారెడ్డికి అలవాటే కదా ఆ కడపలో ఈ రకంగా మహిళలను ఎత్తుకురావటం, మహిళల మాన ప్రాణాలతో ఆడుకోవటం, వాళ్ళ తాతకి బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య కదా. కాబట్టి ఆ సమయంలో రాజారెడ్డి ఆవహించాడు, వెళ్ళి ఆంజనేయులు లాంటి ఈ పెంపుడు కుక్కలను వదిలి పాపం మహిళలను కూడా చూడకుండా వాళ్ళు తీసుకొచ్చారు. ఎన్ని పాపాలు చేశాడు సార్ నేను పిఎస్ఆర్ ఆంజనేయులు? ఎన్ని పాపాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి? ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉంటే ఒక ఉద్యోగ సంఘ నాయకుడు చెప్తా ఉన్నాడు, కేఆర్ సూర్యనారాయణ గారు, డైరెక్ట్గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ చేసి ఆయన ఉద్యోగ సమస్యల పైన గవర్నర్ గారికి ఆ రోజున ఫిర్యాదు చేశారని చెప్పి, నువ్వు 24 గంటల్లో వచ్చి ఆ తాడేపల్లి జీతగాడి కాళ్ళ దగ్గర పడకపోతే రేపటికి నువ్వు ఉండవంట, రేపటికి నన్ను లేపేస్తారని చెప్పి డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి బెదిరించాడని చెప్పి ఆ ఉద్యోగ సంఘ నాయకుడు ఆయన సూర్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాపాలు ఎన్నో చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు, చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ లాగా కాకుండా ఏదో ఫ్యాక్షనిస్ట్ దగ్గర ఉంటారు కదా, ఒక రౌడీ గ్యాంగ్ నాయకుడిలాగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వాడుకున్నాడు. వాళ్ళు అందుకనే తప్పదు కదా. ఇప్పుడు విశాల్ గున్ని క్లియర్గా చెప్పాడు, నన్ను పిఎస్ఆర్ ఆంజనేయులు తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కొంపకు పిలిచి, ఇదిగో ఈ పని నువ్వు చేయాల్సిందే అని చెప్పి, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ ఉండదు, నువ్వు చేస్తేనే ఉంటుంది, నీకు మంచి పోస్టింగ్ ఉండదు అని చెప్పి డైరెక్ట్గా నాకు చెప్పాడని చెప్పి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా దీనిలో సాక్ష్యాలు సృష్టించేది ఏముంటుందండి? కాబట్టి ఈ రెండు కేసుల్లో కూడా, అది లిక్కర్ స్కామ్ అయినా, జత్వానీ గారి కేసు అయినా, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి కనుసరణలో జరిగినటువంటి కేసులు. ఇవాళ ఈ రెండిట్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తులు, అటు రాజ్ కసిరెడ్డి కానీ, కసిరెడ్డి గురించి